హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్యాలిక్యులస్ చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ క్యాలిక్యులస్ ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 8x dx. మీకు ఈ ఫార్ములా తెలుసు అనుకుంటాను, గుర్తుంచుకోండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ nx ఆర్ cos పవర్ nx dx. ఈ ఫార్ములా ఏంటి? n minus 1 by n, n minus 3 by n minus 2, n minus 5 by n minus 4, so on, into 1 by 2 into π/2 if n is even. n అనేది ఈవెన్ ఇంటీజర్ అయితే లాస్ట్ టర్మ్ 1/2 వస్తుంది. 1/2 వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని π/2 చేత మల్టిప్లై చేయండి. అదే లాస్ట్ టర్మ్ కనుక ఆడ్ ఇంటీజర్ అయిందనుకోండి, లాస్ట్ టర్మ్ 2/3 వస్తుంది, దాన్ని 1 చేత మల్టిప్లై చేయండి. సేమ్ ఫార్ములా బట్ లాస్ట్ టర్మ్ 2/3 వస్తుంది. n minus 1 by n, n minus 3 by n minus 2, n minus 5 by n minus 4. n అనేది ఆడ్ ఇంటీజర్ అయితే లాస్ట్ టర్మ్ 2/3 వస్తుంది. 2/3 వస్తే దాన్ని 1 చేత మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 8x dx. ఇచ్చిన ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకోండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 8x dx. ఫార్ములా ఏంటి? n minus 1 by n, n minus 1 by n, n minus 3 by n minus 2, n minus 5 by n minus 4, n minus 7 1, n minus 6 2. లాస్ట్ టర్మ్ 1/2 మల్టిప్లైడ్ బై π/2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయటం అంటే ఇక్కడ 3 1s 3 2s అంతే, ఇంకా అంతకన్నా సింప్లిఫై చేయటానికి ఏమీ లేదు అక్కడ. సో 7 into 5 35, 35 into π 35 π. డినామినేటర్ ఎంతో చూద్దాం. 8 2s are 16, 16 4s are 128, 128 into 2 256, 256 into 2 512, 4 4s are 16, 16 into 2 32, 32 into 16 into 4 128, 256 512. సో 35 π by 512. సో ఏముంది? 35 π by 512. ఒకసారి చూద్దాం. సో 8642. సో 8 into 2 16, 16 into 4 64 into 2 128, 128 into 2 256. సారీ, ఇది 256. సో 35 π by 256. ఆప్షన్ సి కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 0 to π/8 cos పవర్ 6 4x dx. సో మనకి 0 to π/2 cos పవర్ 6x dx తెలుసు. ఇది 0 to π/8 cos పవర్ 6 4x dx. దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ 4x ఉందా, ఆ 4xని t అనుకోండి. ఇక్కడ 4xని t అనుకుంటే రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 4 dx ఈక్వల్ టు dt. అదేవిధంగా dx ఈక్వల్ టు ఎంత? 1/4 ఇంటూ dt. మీరు ఇక్కడ x టర్మ్స్ని t టర్మ్స్లోకి మారుస్తున్నారు కాబట్టి x లిమిట్స్ని కూడా t లిమిట్స్లో కన్వర్ట్ చేయాలి. x లోయర్ లిమిట్ 0, x అప్పర్ లిమిట్ π/8. ఇప్పుడు x 0 తీసుకున్నాను అనుకోండి, t 0. x π/8 తీసుకున్నాను అనుకోండి, t వాల్యూ 4 into π/8 π/2. 4 into π/8 అంటే π/2. న్యూ ఇంటిగ్రేషన్ t లిమిట్స్ 0 to π/2. ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకోండి. సో లెట్ క్యాపిటల్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/8 cos పవర్ 6 of 4x dx. న్యూ ఇంటిగ్రేషన్ t లిమిట్స్ వచ్చి 0 to π/2 cos పవర్ 6 4x అంటే t
డిఎక్స్ అంటే 1/4 ఇంటూ డిటి. సో డిఎక్స్ అంటే 1/4 ఇంటూ డిటి. ఈ 1/4 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాస్తాను. సేమ్ ఫార్ములా కదా, ఇంటిగ్రల్ 0 to π/2 cos పవర్ nx dx. n వాల్యూ 6. ఫార్ములా ఏంటి? n-1/n. 6 minus 1, n-1/n, n-3, 6 minus 3 by n-2, 4, n-5, 6 minus 5 by n-4, 6 minus 4, 2 into π/2. ఇంటూ π/2. ఇక్కడ చిన్న, ఇక్కడ 3 1s 3 2s అంతే, ఇంకేమి క్యాన్సిలేషన్ లేవు. సో న్యూమరేటర్ ఎంత అయింది? 5π. న్యూమరేటర్ 5π, డినామినేటర్ 4 into 2, 8, 8 into 4, 32, 32 into 2, 64, 64 into 2, 128. So 4 4s are 16, 16 into 2, 32, 32 into 2, 64, 64 into 2, 128. 5π/128. సో 5π/128 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో 5π/128 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus x² dx వాల్యూ √π/2. √π/2 అయితే దెన్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus x² dx వాల్యూ ఎంత? సో ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ ఇచ్చి ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోమన్నాడంటే ఈ ఇంటిగ్రల్ వాల్యూ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ e power minus x² ఉంది, ఇక్కడ ఎంత ఉంది? e power minus ax² ఉంది, e power minus ax² ఉంది. అంటే ఇది కూడా x² అవ్వాలంటే అది కూడా x² అవ్వాలంటే √a into x హోల్ స్క్వేర్. √a into x హోల్ స్క్వేర్ అయింది అనుకోండి, అది కూడా e power minus x². అంటే x ప్లేస్లో √a into x హోల్ స్క్వేర్. సో కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇది e power minus x². అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటిగ్రల్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్. ఇక్కడ మనకి e power minus x² ఉంది కాబట్టి ఇక్కడ కూడా e power minus x² రావాలంటే √a into x హోల్ స్క్వేర్ రాయాలి. సో దానికోసమని ముందు √a into xని t అనుకోండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది? √a into dx equal to dt. √a into dx equal to dt అయితే dx ఈక్వల్ ఎంత? dt/√a. మీరు x టర్మ్స్ని టీలో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి x లిమిట్స్ని టీ లిమిట్స్లో కన్వర్ట్ చేయాలి. x 0, ఇక్కడ x 0 తీసుకుంటే t 0 అవుతుంది. అదేవిధంగా x ఇన్ఫినిటీ, ఇక్కడ x ఇన్ఫినిటీ తీసుకుంటే t ఇన్ఫినిటీ అవుతుంది. సో న్యూ ఇంటిగ్రల్ లిమిట్స్, t లిమిట్స్ కూడా 0 to ఇన్ఫినిటీయే. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఇంటిగ్రల్ క్యాపిటల్ I అనుకుంటే ఈ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus x² dx అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ 0 అని చెప్పాడు. సో దీన్ని ఏమని రాయమన్నాను? e power minus x² లాగా రావాలి అంటే ax²ని √a into x హోల్ స్క్వేర్గా రాయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus √a into x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు న్యూ ఇంటిగ్రల్ t లిమిట్స్ కూడా 0 to ఇన్ఫినిటీనే. e power minus √a into x, √a into x అని t అనుకోండి, t². dx అంటే ఎంత? dt/√a. dt/√a. ఈ 1/√a అలాగే ఉంటుంది. ఇక్కడ ఏమైంది? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus t² dt. దీని వాల్యూ తెలుసు కదా, 1/√a ఇంటూ ఈ క్యాపిటల్ I ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus t² dt వాల్యూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus t² dt వాల్యూ √π/2. 0 to ఇన్ఫినిటీ e power minus t² dt. సో ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఏ వేరియబుల్ అయినా ఉండొచ్చు. ఎక్స్ ప్లేస్లో టీ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు. ఆన్సర్ ఎంత? √π/2. 0 to ఇన్ఫినిటీ e power minus x² dx. ఎక్స్ ప్లేస్లో టీ ఉంది అంతే. అంటే ఆన్సర్ √π/2.
అంటే 1/2 ఇంటూ రూట్ పై బై రూట్ ఏ. రూట్ పై డివైడెడ్ బై రూట్ ఏని రూట్ పై బై ఏగా రాశాను. సో 1/2 ఇంటూ రూట్ పై బై ఏ అంటే ఆప్షన్ డి కదా. ఒకసారి చూడండి, 1/2 ఇంటూ రూట్ పై బై ఏ అంటే ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, I1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 2 power x square dx, I2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 2 power x cube dx, I3 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 power x square dx అండ్ I4 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 power x cube dx. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడిగాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే I1 I2లేమో ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to 1, I3 I4 ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to 1. అంటే మనం ప్రాబ్లం కూడా 0 to 1 ఇంటర్వల్లో ఒకసారి చెక్ చేయాలి, 1 to 2 ఇంటర్వల్లో ఒకసారి చెక్ చేయాలి. దానికోసం నేను ఫస్ట్ 1 to 2 ఇంటర్వల్లో చెక్ చేస్తాను. అంటే 0 less than x less than 1. ఇఫ్ 0 less than x less than అంటే x less than 1 అంటే x వాల్యూ కెన్ బి ఎనీ నంబర్ బిట్వీన్ 0 and 1. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఎక్స్ క్యూబ్, సరే ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ క్యూబ్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 1/2 తీసుకోండి, 1/2 ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అంటే 0.25, 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 అంటే 0.125. అంటే ఇది బిగ్గర్, ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ క్యూబ్ కన్నా బిగ్గర్. అదేవిధంగా 2 to the power of x స్క్వేర్ అనేది 2 to the power of x క్యూబ్ కన్నా బిగ్గర్ వాల్యూ అవుతుంది. సో రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేయండి. రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 లిమిట్స్ 0 to 1 తీసుకోండి. ఇంటిగ్రల్ 0 to 1 2 power x square dx గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ 0 to 1 2 power x cube dx. సో ఇదేమైంది, ఇంటిగ్రల్ 0 to 1 2 power x square dx అనేది I1 వాల్యూ. సో I1 వాల్యూ గ్రేటర్ దాన్ ఇదేమవ్వాలి, I2 అవ్వాలి. I1 వాల్యూ గ్రేటర్ దాన్ I2. ఎందుకంటే ఇంటిగ్రల్ 0 to 1 2 power x cube dx అనేది I2 వాల్యూ చూడండి. అంటే I1 గ్రేటర్ దాన్ I2 అనేది మనకు ఆప్షన్ ఏలో ఉంది. అంటే మనం మిగతావి చెక్ చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ ఏ కరెక్ట్. మీరు I3 I4 చెక్ చేయాల్సిన పని లేదు. కావాలంటే I3 I4 కూడా చెక్ చేద్దాం. I3 I4లు ఇంటిగ్రేషన్ లిమిట్స్ 1 to 2 కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి ఇంటర్వల్ కూడా 1 to 2నే. సో ఇప్పుడు చూడండి, వెన్ 1 less than x less than 2 అంటే x వాల్యూస్ 1కి 2కి మధ్యలో ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎక్స్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ 1కి 2కి మధ్యలో 1.5 తీసుకోండి. 1.5 హోల్ క్యూబ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1.5 హోల్ స్క్వేర్. సో అంటే ఎక్స్ క్యూబ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా 2 power x క్యూబ్ ఈజ్ గ్రేటర్ దాన్ 2 to the power of x స్క్వేర్. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ అట్ ద సేమ్ టైం లిమిట్స్ కూడా మీరు 1 to 2 తీసుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 to 2 power x cube dx గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ 1 to 2 power x square dx. సో ఇదేమో ఇంటిగ్రల్ 1 to 2 power x cube dx వచ్చి I⁴, ఇంటిగ్రల్ 1 to 2 power x square dx వచ్చి I3. ఇదేమో I4, ఇది I3. I4 గ్రేటర్ దాన్ I3. మనకు ఆల్రెడీ ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పాను, ఎందుకంటే I1 గ్రేటర్ దాన్ I2 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా కరెక్టే, I4 గ్రేటర్ దాన్ I3. I4 గ్రేటర్ దాన్ I3 అనేది మనకి ఏ ఆప్షన్స్లో లేదు చూడండి. I4 గ్రేటర్ దాన్ I3 అనేది ఏ ఆప్షన్స్లో లేదు కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఏనే ఫస్ట్. ఇక్కడ I1 గ్రేటర్ దాన్ I2 వచ్చినప్పుడే ఆప్షన్ ఏ. ఇది ఆప్షన్ I4 గ్రేటర్ దాన్ I3 అనేది ఈ ఆప్షన్స్లో లేదు. ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇంటిగ్రల్ 0 to x cos cube t dt x. మీ అందరికీ లైబ్నిట్జస్ రూల్ తెలుసు అనుకుంటున్నాను. ఒక వీడియోలో లైబ్నిట్జస్ రూల్ కూడా చెప్పాను. లైబ్నిట్జస్ రూల్ ఏంటంటే ఇక్కడ x 0 తీసుకున్నాం అనుకో, ఇంటిగ్రల్ 0 to 0 ఇంటిగ్రేషన్ లిమిట్స్ సేమ్, ఇంటిగ్రేషన్ లిమిట్స్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సేమ్ ఉంటే ఇంటిగ్రేషన్ వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 0, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 0. అదేవిధంగా ఇక్కడ నేను x 0 తీసుకున్నాను అనుకోండి, 0/0 ఫామ్ అయింది. 0/0 ఫామ్ అంటే దాన్ని సింప్లిఫై చేయాలంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సో దానికోసం నేను ఇలా రాస్తాను, ఇచ్చిన లిమిట్ని ఎల్ అనుకుంటాను. ఎల్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0
ఇంటిగ్రల్ 0 to x cos cube t dt by x. ఇది 0/0 ఫామ్ అయింది కదా, ఇది 0/0 ఫామ్ అయింది కాబట్టి ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే d/dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to x cos cube t dt డివైడెడ్ బై డినామినేటర్ d/dx ఆఫ్ x. d/dx ఆఫ్ x. ఇక్కడ చూడండి ఎల్హాస్పిటల్ రూల్ L ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. లైబ్నిట్జెస్ రూల్ ఏంటి చెప్పండి? లైబ్నిట్జెస్ రూల్ ఏంటి? డెరివేటివ్ ఆఫ్ ఏ ఇంటిగ్రేషన్. మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చు కదా అని. డెరివేటివ్ ఇంటిగ్రేషన్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి? డెరివేటివ్ ఇంటిగ్రేషన్ రెండు విత్ రెస్పెక్ట్ టు సేమ్ వేరియబుల్ ఉన్నప్పుడే క్యాన్సిల్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఏమో విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయడానికి కుదరదు. కాబట్టి ఏం చేయాలి? లైబ్నిట్జెస్ రూల్ అప్లై చేయాలి. లైబ్నిట్జెస్ రూల్ అప్లై చేయడానికి నేను చెప్పిన టెక్నిక్ ఏంటి ఇంతకుముందు క్యాలిక్యులస్ వీడియోలో? ఇంటిగ్రాండ్ అంటే ఇంటిగ్రేషన్ సింబల్ డిటి సింబల్ ఒమిట్ చేయగా రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇంటిగ్రాండ్ అంటాం. ఇంటిగ్రాండ్ కాస్ క్యూబ్ టీ. ఆ ఇంటిగ్రాండ్లో టీ దగ్గర అప్పర్ లిమిట్ రాయాలి. ఆ ఇంటిగ్రాండ్లో టీ దగ్గర అప్పర్ లిమిట్ రాయాలి. కాస్ క్యూబ్ టీ దగ్గర అప్పర్ లిమిట్ రాస్తే కాస్ క్యూబ్ ఎక్స్ రాసిన తర్వాత ఇమీడియట్గా ఆ అప్పర్ లిమిట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. మైనస్ అదేవిధంగా ఇంటిగ్రాండ్ టీ ప్లేస్లో లోయర్ లిమిట్ రాయాలి. అంటే 0 రాయాలి. అంటే కాస్ క్యూబ్ 0. ఇంటిగ్రాండ్లో టీ దగ్గర లోయర్ లిమిట్ రాశాక ఇమీడియట్గా లోయర్ లిమిట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అదేవిధంగా డినామినేటర్లో d/dx ఆఫ్ x అంటే 1. ఇక్కడ 0 డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. దీన్ని వదిలేసేయండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో L ఈక్వల్ టు L అంటే ఇచ్చిన లిమిట్ x టెన్స్ టు 0. ఏం మిగిలింది? న్యూమరేటర్లో d/dx ఆఫ్ x 1 అంటే కాస్ క్యూబ్ ఎక్స్ బై 1. సో ఎక్స్ దగ్గర 1 తీసుకోండి. ఎక్స్ దగ్గర 1 తీసుకుంటే ఇది ఏమవుతుంది? కాస్ క్యూబ్ 0. కాస్ క్యూబ్ 0 1 అంటే ఇచ్చిన లిమిట్ వాల్యూ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో 1 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ -π/2 f ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మీకు ఇంటిగ్రేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు ఏ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అయినా -a to a ఫామ్లో వస్తే మీరు ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెనా ఆడ్ ఫంక్షనా చెక్ చేయాలి. ఎందుకంటే ఇంటిగ్రల్ -a to a f ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే ఇంటిగ్రేషన్ వాల్యూ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే -a to aని 2 into 0 to aగా రాయొచ్చు. అందుకోసం సో దానికోసం ఇది ఈవెనా ఆడ్ ఫంక్షన్ అనేది చెక్ చేద్దాం. సో ఈవెనా ఆడ్ ఫంక్షన్ చెక్ చేయడం కోసం ఎక్స్ దగ్గర -x రాయండి. ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు -f ఆఫ్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్. ఎక్స్ దగ్గర -x రాస్తే ఇక్కడ -x అవుతుంది. ఎక్స్ దగ్గర -x రాస్తే కాస్ ఆఫ్ -x కాస్ x అవుతుంది. ఎక్స్ దగ్గర -x రాస్తే e పవర్ -x హోల్ స్క్వేర్ అంటే e పవర్ x స్క్వేరే, చేంజ్ ఏం లేదు. ఎక్స్ దగ్గర -x రాస్తే సైన్ ఆఫ్ -x మైనస్ సైన్ x అవుతుంది. అదేవిధంగా ఎక్స్ దగ్గర -x రాస్తే -x హోల్ స్క్వేర్ x స్క్వేర్. ఎక్స్ దగ్గర -x రాస్తే సీకెంట్ -x అంటే సీకెంట్ xే. కాస్ ఆఫ్ -x కాస్ x, సీకెంట్ ఆఫ్ -x సీకెంట్ x. ఎందుకంటే సీకెంట్ x 1/cos x గా రాయొచ్చు. నెక్స్ట్ టాన్ ఆఫ్ -x వచ్చి -tan x. నెక్స్ట్ -x హోల్ పవర్ 4 అంటే x పవర్ 4. 2 into -x హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్. ఎక్స్ దగ్గర -x రాస్తే వచ్చే టర్మ్స్ ఇవి. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కాలం నుంచి మైనస్ సింబల్ కామన్ ఉంది. సో మైనస్ సింబల్ కామన్ తీయండి ఫస్ట్ కాలం నుంచి. డిటర్మినెంట్లో ఒక కాలంలో కామన్ ఫ్యాక్టర్ ఉంటే కామన్ ఫ్యాక్టర్గా బయటకు తీయచ్చు. సో ఫస్ట్ కాలంలో మైనస్ సింబల్ కామన్ తీస్తే అప్పుడు ఫస్ట్ కాలం ఏమైంది? x sin x
tan x అయింది. అదేవిధంగా సెకండ్ కాలం cos x x² x⁴ అయింది. అదేవిధంగా థర్డ్ కాలం ఏమైంది e⁻x² secant x 2x². సో ఇదేమైంది మైనస్ ఇంటూ ఈ డిటర్మినెంట్ మొత్తం f ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. చూడండి, సో మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ డిటర్మినెంట్ మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది ఆడ్ ఫంక్షన్ అయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్ అయింది కాబట్టి సో ఇంటిగ్రల్ -π/2 to ప్లస్ π/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 0. మనకు ప్రాపర్టీ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అయితేనేమో ఇంటిగ్రల్ -a to a 2 × 0 to a గా రాయొచ్చు. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్ అయితే -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ 0. అదేవిధంగా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ -π/2 to ప్లస్ π/2 sin mod x dx. మీకు ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ చేసేటప్పుడు ఏ ఇంటిగ్రల్ అయినా సరే మీకు -a to +a వస్తే అప్పుడు ఆ ఇంటిగ్రాండ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ ముందు చెక్ చేయాలి. సైన్ ఆఫ్ mod x ఈవెన్ ఫంక్షన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేయండి, కావాలనుకుంటే సైన్ ఆఫ్ mod x ఈవెన్ ఫంక్షన్. సో సైన్ mod xని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఇది ఈవెన్ ఆడా చెక్ చేయాలంటే ఎక్స్ దగ్గర -x రాయండి. ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు ఏమైంది సైన్ ఆఫ్ mod -x. సో ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -x వచ్చి ఎక్సే, సైన్ ఆఫ్ mod x వచ్చి మాడ్యులస్ ఆఫ్ -x వచ్చి ఎక్స్. సో సైన్ ఎక్సే, సైన్ mod x. సో సైన్ mod x అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అయింది అంటే సైన్ mod x వచ్చి ఈవెన్ ఫంక్షన్ అయింది. ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయితే ఇంటిగ్రల్ -a to a కాస్త 2 × 0 to a అవుతుంది. సో ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ ఐ అనుకోండి. లెట్ క్యాపిటల్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to ప్లస్ π/2 sin mod x dx. సైన్ mod x ఈవెన్ ఫంక్షన్ కాబట్టి -π/2 to ప్లస్ π/2 కాస్త 2 × 0 to π/2గా అవుతుంది. సో I ఈక్వల్ టు 2 × ఇంటిగ్రల్ 0 to π/2 sin mod x dx. సో mod x ఈక్వల్ టు ప్లస్ x when x గ్రేటర్ దాన్ 0. సో కాబట్టి ఇక్కడ 0 to π/2 mod xని xగా రాస్తాను, sin x dx. సో sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x బిట్వీన్ ద లిమిట్స్ 0 to π/2. సో ఇది ఏమైంది 2 × -cos π/2 మైనస్ cos 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 0. సో cos π/2 0, cos 0 1, 1 - 0 1, 1 × 2 2. ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ వాల్యూ 2. ఇదే ఫైనల్ ఆన్సర్. ఇచ్చిన ఆన్సర్ 2 కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది.